దాంట్లో భాగస్వామ్యం ఎంత ఇరువురికి, సరస్వతి పవర్ లో భాగస్వామ్యం ఎంత, సాక్షి పేపర్ లో భాగస్వామ్యం ఎంత, సండూర్ పవర్ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం ఎంత అని ఆవిడ క్లియర్ గా రాసింది. ఈవిడకి వచ్చినటువంటి ఎంఓయూలు ఏవైతే రాశారో దాంట్లో ఈడీ అటాచ్మెంట్ ఎంత వరకు ఉంది, మిగతా ఆస్తులు ఈడీ అటాచ్మెంట్ ఎంత వరకు ఉందనేది కూడా ఆవిడ వివరంగా 3 పేజీలు రాశారు సార్. ఆ 3 పేజీల లెటర్ కనుక ఓపిక్ గా వైసీపీ వాళ్ళు చదువుకోగలిగితే ఇవాళ మీరు వేస్తున్న ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అవన్నీ ఇంకో ప్రశ్న కూడా శ్రీనివాసరెడ్డి గారు మీరే మాట్లాడుతున్నారు కానీ శ్రీనివాసరెడ్డి గారు అంటే సరస్వతి ల్యాండ్స్ కు సంబంధించి భూములకు మాత్రమే జప్తుందంట. స్థలానికి ఒక ఇల్లు కట్టుకుంటామండి మనం, భూమిని తాకట్టు పెట్టే కదా ఇల్లు కట్టుకునేది. తర్వాత ఈ ఇంటిని మనం కట్టుకున్న తర్వాత బ్యాంకు వాడు ఆ వాయిదాలు కట్టకపోతే ఇంటికి తాళం వేస్తాడా లేదా? ఇది ఎక్కడ వితండవాదం అండి బాబు. సరస్వతి భూములకి జప్తుంది కానీ సరస్వతి ఫ్యాక్టరీకి జప్తు లేదు. అన్ని తప్పుల తడక. ఆమె లెటర్ అనేది లీగల్ గా 4 గిచ్చుకోవటానికి కూడా పనికిరాదు. వాదించడానికి ఏమీ లేక రోధించేటటువంటి మాటలు తప్ప దాంట్లో లీగల్ గా ఏది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వర్డ్సే లేవు దాంట్లో. ఇంకా అది పట్టుకుంటే సమాధానం దొరికిందంటే వీళ్ళకి ఆనందం. దాంట్లో సమాధానం దొరికింది. షర్మిల బాగా అడిగింది, అన్నను బాగా అడిగింది, ఇదొక ఆనందం అన్నమాట. కానీ ఇక్కడ ఇంకోటి, నిన్న మాట్లాడుతూ కూడా షర్మిల 2004లో 1.74 కోట్ల రూపాయలు ఆయన అఫిడవిట్లు ఏదైతే ప్రకటించారో 2024కి 757 కోట్లు ఎలా అయ్యేవి అనేది కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి షర్మిల. అది షర్మిల ప్రశ్నించింది, విపక్షాల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 2 ఎకరాల పొలంతో చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లకి ఎట్ట వచ్చారని మేము ప్రశ్నిస్తుంటాం. అవి కాదండి ఇక్కడ ఏంటంటే ఈ అసెట్స్ విషయంలో అతను వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు కల్పించింది ఎవరు? ఆమెకు ప్రేమానురాగాలతో ఇచ్చినటువంటి ఆస్తిని ఆమె మీద ఉండేటువంటి ప్రేమానురాగాలు లేకుండా పోయేటట్టు చేసుకున్నది ఎవరు? ఇక్కడ అంశాలేమో రాష్ట్రంలోని ప్రజలకేమైనా కనపట్టలేదా? ఎవరికేమీ కనపట్టలేదా? ఇవి వాస్తవాలు కావా? ఏ అన్నైనా సరే ఈ రకంగా ఇంత దుర్మార్గం. ఇప్పుడు 2 విషయాలు మనం మాట్లాడదామండి. బాబాయి గురించి మాట్లాడింది షర్మిల గారు. బాబాయ్ అంటే పదే అమ్మ పేరు చెప్తా ఉంది కదా. మీకు ఒక విషయం చెప్తున్నాను నేను. 2020లో ఒక ఐఏఎస్ అధికారి, ఆయన పేరు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఐఏఎస్ ముప్పు తిప్పలు పెడతా ఉన్నాడు. ఒక ఐఏఎస్ అధికారు నేను షర్మిల విజయమ్మ గారి ఇంట్లో గంటం బాబు కూర్చున్నామండి. ఆమె కోరిక మేరకు వెళ్ళాం మేము. ఆమె పిలిచింది, ఇదే సమస్యను ఆ రోజు చెప్పింది. ఆవిడ విజయమ్మ గారి వాదం ఎట్లా ఉందంటే ఆమెకు పాపం ఏమీ తెలియదు అనేది ఇప్పుడు మాకు ఆ రోజే అర్థమయ్యి, ఆ తర్వాత పాల్గొనాల్సినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా మేము హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చాం. డయాస్ ఎక్కాల్సిన వాళ్ళం మేము ఆ రోజు. ఆవిడేంటి ఒకటే అంటుంది ఆవిడ గుడ్డిగా, మనం సంపాదించుకున్న ఆస్తులు కదా, అబ్బాయి సంపాదించుకున్న ఆస్తులు కదా, కోర్టులో ఎన్నాళ్ళు ఉంటాయి, ఏం చేస్తారు, వాళ్ళు ఏం బీకుతారు, ఇచ్చేయచ్చు కదా, ఊరికే వాటా అని రాశారు, వాటిని షేర్లుగా మార్చేయచ్చు కదా. 2020 నాడండి, 24లో కాదు ఇది, 20 నాడు మాకైతే మైండ్ పోయిందా మాట్లాడి. ఇదేంటి కొడుకుని ఇరికిస్తానంటదేమా? కొడుకు ఏమైతే పోతే పోయాడులే. ఎందుకు ఇంత అవసరం వచ్చిందంటారు? సొంత తల్లికి ఇంత అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు ఇలా మాట్లాడింది అంటారు? అంటే తల్లికి అవసరం కాదండి, తల్లికి తెలియదు, తల్లికి జ్ఞానం ఆ నాలెడ్జ్ లేదు పాపం ఆమెకి. ఓకే, ఆమెకు తల్లి కొడుకు మీద ద్వేషమో లేదా తల్లి మీద కూతురు మీద ప్రేమతో చేస్తుందని మేము అంటలా. ఆవిడకి ఆ జ్ఞానం లేకుండా ఆ నాలెడ్జ్ లేనందువల్ల ఆవిడ మీద ప్రెజర్ పెట్టి ఆవిడని నానా హింసలకు గురి చేస్తూ షర్మిల గారు ఆవిడని ఇలా చేస్తా ఉన్నారు. 1 గంట ముందండి, 1 గంట సేపట్లో ప్రచారం పూర్తయిద్దనగా 2024 ఎన్నికలు ఆమె చేత వీడియో చేయించింది. ఆ వీడియో కూడా తప్పుల తడక. ఆ వీడియో కూడా అంతకుముందు చేసినటువంటి వీడియోని దాన్ని మళ్ళీ మార్పింగ్ చేశారని తర్వాత అందినటువంటి సమాచారం. ఏంటండి ఇదంతా? ఇది ఎంత టార్చర్ కాదా? రైట్. అరుణ గారు మీరేమంటారు? అంటే కావాలనే
ఒక అమాయకంగా ఉన్నటువంటి విజయమ్మను తీసుకొచ్చి మధ్యలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, బలవంతంగా ఆమెను ఇబ్బంది పెట్టి షర్మిల ఈ విధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్, మీరేమంటారు? షర్మిల గారు నిజంగానే విజయమ్మ గారిని అంత బలవంతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనుక ఉంటే కొడుకు ఇంటి నుంచి దూరంగా వెళ్లి కూతురు ఇంటిలో నివాసం ఉండేది కాదు విజయమ్మ గారు. కానీ భయపడిపోయి కుటుంబానికి దూరంగా వెళ్లిపోయింది అంటే అక్కడ ఇబ్బంది పెడుతుంది ఎవరు? విజయమ్మని కొడుక కూతురా? ఇబ్బంది పెట్టే వాళ్ళలో హక్కులకు వ్యతిరేకంగా ఏంటి ఉంటారు. జనరల్ గా హిందూ ఆంధ్రప్రదేశ్ మరియు భారత చట్టాల ప్రకారం ప్రథమంగా కొడుకుకు ప్రయారిటీ ఇస్తారు. వారసత్వంలో కొడుకు దగ్గర తల్లిదండ్రులు ఉంటారు. అయినప్పటికీ కూడా దూరంగా వెళ్లిపోయింది అంటే అర్థం ఏంటి? అక్కడ ఎవరు భయపెడుతున్నారు ఆవిడ్ని? ఎవరు ఆవిడని బాధిస్తున్నారు? ఈ ఆస్తులని రాజకీయ వైరుధ్యాన్ని సాకుగా చూపించి చెల్లెలు రాజకీయ భవిష్యత్తుని కూడా ఆవిడ ముందు పెట్టి ఆవిడని భయపెట్టింది ఎవరు? ఇప్పటి వరకు ఆవిడ ఎవరితో ఉంటుంది అసలు? ఆవిడ షర్మిలతో ఉంటుంది. నిజంగా షర్మిల ఇబ్బంది పెట్టి షర్మిలతో ఎందుకు ఉంటుంది విజయమ్మ? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు? వీళ్ళు మాట్లాడేది కనీసం వీళ్ళకన్నా అర్థం అవుతుందా? లేదంటే ఆంధ్రప్రదేశ్ జనాలందరూ పిచ్చోళ్ళు, వీళ్ళు మాత్రం నిదాన ఉద్దేశంతో జనాలను పిచ్చోళ్ళుగా భావించి మాట్లాడతారా? మాకు అర్థం కావచ్చు. అంటే శ్రీనివాసరెడ్డి గారు అక్కడే ప్రత్యక్షంగా టార్గెట్ చేసింది అరుణ గారు శ్రీనివాసరెడ్డి గారు అక్కడే విన్నానని కూడా చెప్తున్నారు ఆయన. సార్ ఈ విన్నాను వాడు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద కామెడీ. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్ క్లియర్ గా. షర్మిల గారు కనుక ఇబ్బంది పెడితే విజయమ్మ గారు షర్మిల గారితో ఎందుకుంటారు? కొడుకు దగ్గరికి వెళ్ళిపోద్ది కదా, ఎందుకు వెళ్ళలేదు ఆవిడ? పైగా